కన్న తల్లి గర్భవాసమందు వల దేవుడు వచ్చి బలమోడి గట్టంగా వర దేవుడు వచ్చి వరవియంగా ఆ కన్న తల్లి గర్భవాసమందు లేక లేక ఒక్క కొడుకు పుట్టిండు కన్న తల్లి సుశీల రాణి గర్భవాసమందు లేక లేక ఒక్క కొడుకు ఏనాడు పుట్టిండో కన్న కొడుకు కన్న కొడుకు వేరే కన్న కొడుకు వేరే గాని సత్యశీల మరణ పేరు పెట్టుకున్నారు సత్యశీల మరణ పేరు పెట్టుకున్నది కన్న కొడుకు కాని పెళ్లి కన్న కొడుకు ఏనాడు అవుతున్నాడు నడిగడ్డ దేశం నుంచి రమాదేవుడు తీసుకొచ్చి లగ్గం చేసిండ్రు పెద్దలాల
చూసిన రాణికి జాలి ఉండే తెల్లవని కుండెలకు వెళ్ళవానడా ఓ ఎవరాలో అయ్యో భగవంత నా గర్భవాసం ఒక్కగాను ఒక్క కన్ను కొడుకున్నాడు గాని ఇలా కన్ను కొడుకు తోడ నాకు ఒక్కగాను ఒక్క కన్న బిడ్డ ఉండే ఉండి ఇలా ఆడుకోను పెట్టుకొని ఆడుకోను పాడుకొని పెట్టుకొని పాడుకోను అవునా అని ఆడు కన్న తల్లే ఓ దేవుడా కన్నాడు కన్న తల్లే ఓ దేవుడా ముచ్చాల పెడుతుంది ఒక ముందు పెట్టినారా ఓ దేవుడా ఒక ముందు పెట్టినారా ఓ దేవుడా గట్టోల ఉన్న తల్లయ్యవారా గుట్టోల వరిగినారా ఓ దేవుడా గుట్టోల వరిగినారా ఓ దేవుడా ఓ నాదా నాదరావు ప్రాణాదా ఓ నాదా నాదా అందుకే అంటారయ్యా ఓ నాదా ఇల్లే ఇల్లే ఓ నాదా ఆడగోత ఉంటారయ్యా ఓ నాదా నాదా కురాడు లేని ఇల్లే ఓ నాదా నాదా కూసుంట దోతమయ్యా ఓ నాదా నాదా నీరాడు లేని ఇల్లే ఓ నాదా నిలుసుంట దోతమయ్యా ఓ నాదా నాదా దర్వాడు లేని ఇల్లే ఓ నాదా దాడగోత ఉంటారయ్యా ఓ నాదా కన్న తల్లి సుశీల రాణి ముచ్చాల పెడుతుంది ముఖమంది పెట్టింది కనకన కనకన కన్నలు పెడుతుంది కొడుకోని మన కోటిల్లుతున్నది అందుకే అంటారు నా ఇన్న ఆడపిల్లలేని సావరాదు వరకు అనేని సేతీయరా సుఖని కతీయ పొరాదు అంటారు ఆగో మదిలేని మాట మాట్లాడరాదు గతేని సౌతారం ఎరా సున్నమేడి వేయరా అంటారా అని అయ్యో కన్న తల్లి అయ్యో రమ రాజవరాజా కన్న తల్లి అయ్యో రమ రాజవరాజా కన్న తల్లి సుశీల రాణి అర్థకల సేవల తీర్ని తన దుఃఖం తాను తల వంచుకొని ఏ సెలవైతే నా భర్త నా పేరు ఏరవత్తడు నా భర్త వచ్చినాక నేను ఏ రాజ్యం అన్నా ఏ దేశం అన్నా నేను వెళ్ళిపోతా అగో తిరుపతి తీరంగం ఆనంది మానంది కాశీకే వాడి యాత్ర తిరిగేది గాని నేను కన్ను కొడుకుతోడా అగో ఆడవిల్ల సంతల వల్ల తెచ్చుకుంటాను అంటున్నది సుశీల రాణి అగో కన తల్లిలో అయ్యో అయ్యో అమ్మవారి ఏడేడు మేడల్లో ఉండని గాని అగో రాజుల కచ్చిరి కాడ రాజు రాజ్య వేలుండు దేశ వేలుండు ఒకనాడు రోజు లోపల బలబల తెల్లారే బ్రహ్మరాజులకే కరకర పొద్దు వరిసే కరణం లెంకలేసే బొమ్మంత పొద్దెక్కే భోజనాలు వెళ్ళాయే రే కొడుకున్నానా నా భార్య సత్యవంతురాలు రా నేను లేదు ఒకనాడి అన్నం తినబోదు నీళ్ళు తాగబోదు మరి ఎలనాడి కాలవు సత్యకాలవు కాబట్టి యోగి సొంటి పెద్దలందరూ అగో గసొంటి పెద్దలందరూ యోగి సొంటి పెద్దలందరూ భర్త వచ్చరాక భార్య అన్నం తినకపోయేదాట మరి ఇప్పుడు ఇప్పుడంతా సినిమా టాకీస్ ఎక్కడ ఉన్నాయో అయ్యో భర్త వచ్చేటల్ల కల్లా మంచి మంచి అన్నదిని మాసెక్కలు ఉంచుతున్నారు ఈ కాలువ తల్లులు ఇప్పుడే నా భారంలో లోపలికి వెళ్ళిపోతున్నా అని రాజు ఎక్కే గుర్రమే అదే కాక గుర్రం మనతో గుర్రం ఎక్కెక్కలు బావుల అది పల్లెము అరే వంటి గుర్రానికి నెల మంది నా పిల్ల గుడి ఉక్కు చెరువులు పెట్టుకొని వేడికి ఎట్లా వస్తున్నాడే రాజ్యాన్ని రాదు
కన్న తల్లినేమో నా భర్త వస్తుండు నా మేలి బంగారం నా పూసల్ల దారం నా పున్నమాతి పురుషుడు నా తలపై కొడుకు వస్తుందని కోని భగవంతుని పూయల కన్న భర్త పూయల గొప్పవాణి ఆడవిల్ల చెంపుతోని ఉదికాళ్ళి చేతుల్లని వాళ్ళు పట్టుకొని ఎడ్డివాడు మోడాని ఎక్కరియబోలేదు గుడ్డివాడు మోడాని కురిపుయ్యబోలేదు ముసలివాడు మోడాని మూతి పోట్లు ఓడవలేదు అన్నల రాజ్యం అని విరాజ్యం అనుకున్నా కొడుకుల రాజ్యం కొండ రాజ్యం అనుకున్నా చేసుకున్న భర్త రాజ్యం ఉంటేనే ఆడవాళ్లకు సభా రాజ్యం అంటారమ్మా నా భర్తే నాకు ప్రత్యేక దైవం భర్త బాలాలు గడుకోని వస్తానని అమ్మవారు సుశీల రాణి అచ్చమల్ల పూలు నిత్యమల్ల పూలు సర్వా సంపంగి దేవా గన్నేరు పుష్పాలు పట్టుకొని భర్త పాద సేవ కంట ఎట్లా వస్తున్నది కన్న తల్లి ఎట్లా వస్తున్నది జై జయ నందాన జయ రఘునందాన జయ జయ నందాన జయ రఘునందాన జయ జయ నందాన జయ రఘునందాన జయ రఘునందాన జయ రఘునందాన చెమ్ముతో పుస్తకాలు చేతులని వల్లి హల్లియా చేతులని వల్లి ఎట్టు బండి ఏకమైతేనే కట్టైన ఎక్కవచ్చు పుట్టైన ఎక్కవచ్చు అంటారు. సత్తుగా యావ తెచ్చినప్పుడు 10
సుతులు పుట్టేది ఎందుకు కొరకంటే తల్లిదండ్రుల కతులు చేసేదందు కంటరనాదా ఉన్నవాళ్ళ నుండి తప్పించేవాడు కన్న కొడి కంటరే నాదా రేపు మనం చచ్చిపోతున్నాదా మన కొరి పెట్టడానికి ఒక్కగాను ఒక్క కొడుకున్నాడు గాని తలాపు కూర్చుండి ఎచ్చడానికి నాదా ఒక్క బిడ్డ నాదా మనకొక్క బిడ్డ ఉన్నట్టయితే నాదా మనం రేపు చచ్చిపోతున్నారా మనకు తలాపు కూర్చుండి ఎచ్చడానికి ఒక్కగాను ఒక్క బిడ్డ లేకపాయనయ్యా అందుకే వెళ్ళలేని సావుదామరాలు వర్తి వారు లేని సీత ఎయ్యరాదు సుతులేని కథ చెప్పరాదు మతి లేని మాట మాట్లాడరాదు గతి లేని సంసారం వేయరాదు సుల్లవు లేని వెయ్యరాదంటారు నాదా బిడ్డలు వచ్చే ఊరవతల పెట్టల్ల వెంట కొడుకులతోటి కొన్ని బాధలుంటే మామ బిడ్డలతోటి బహు బాధలంటే ఏం బాధయ్యా నాకు బిడ్డలు ఉంటారు నాని భ్రమ కొద్ది బిడ్డలు కన్న తర్వాత ఎంతంగా పెంచంగా పద్దెలు రాకదాగిన తర్వాత నాకన్న బిడ్డకు లెక్క వేయాలంటే ఇంటి సంసారం కాదు మంచి సంసారం నువ్వు చెత్తగాని సాగరం తర్వాత పెళ్ళేళ్ళ కొత్తలు ఆడకు ఒకసారి ఆడలకు బతుకమ్మ పండుగ బావు పేరుకుంటది బతుకమ్మ పండుగ వచ్చిందంటే నాలుగు కిసొట్టి 60 ఏళ్ళ ముసలవకైనా అవగంట పాలు పట్టుకుంటాడు ఇప్పుడు మా అవగారు ఉంటే మా నాయనే అచ్చును మా అవ్వే అచ్చును నన్ను తీసుకుపోయి వచ్చి రోజాన పెట్టినా కలిసేపు బాధపడతాడు మరి కొండంత పండుగ రోజున కన్న బిడ్డ అంతగారింటి కాడ ఎందుకుంటారు అని కన్న తల్లో కన్న బిడ్డ తీసుకొచ్చుకోని 10,000 మనిషిన తీసుకొచ్చి 5,000 అద్దరికి తీసుకొచ్చి ఒళ్ళో పెడితే కన్న బిడ్డలు సంబరపడతారు ఇక పండుగ వెనక 10 రోజులు రకవగా ఇంటికాడు అత్తగారింటి పోవంగా ఓ రాజక్క ఓ పోషక్క ఓ జగ్గక్క ఓ పోయిన శక్తిగా రారుల్లో ఇక రాళ్ళుల్లా మా వాళ్ళు ఎటువంటి చీర అనుకుంటాను నువ్వు చీరుర్రా
కాటను కల్తీ కాటను ఇంటరింగ చీర వెళ్ళి నెట్వర్క్ చీర కొత్తగా వచ్చింది పుష్ప 2 నా చీర చూస్తురా అని పక్క పంట పిలిచి నలుగురు ఎప్పుడు సంబరపడుకుంటూ వెళ్ళిపోతారు కన్న బిడ్డలు. ఒకవేళ బిడ్డ ఈ సంవత్సరం కాలం కాకపోయా బిడ్డ చేతులు కొత్తలేదే అన్నందుని సంసారమాయే. ఇప్పుడు పెట్టేది చీర మళ్ళా దసరా పెట్టేది చీర రెండు ఒకటేసారి చోటగిట్లే పెడతామన్నాం అనుకో. వీళ్ళ కోపం పాడుగానే ఎక్కడ చెప్తూ ముక్క తిరిగి మూత తిరిగి ముఖం మాడుచుకోని ఆవులచ్చవా మామగంటి గట్ట వాళ్ళు ఏ బిడ్డలు వాళ్ళ తీరాలు కాను వాళ్ళ ఆడవాళ్ళు కాను వాళ్ళ ఐదారు మొదలు పెట్ట వాళ్ళ తలతరం సంటి బండలు కాను మామగంటి గట్ట ఓ చీర పెట్టినా మామగంటి గట్ట ఓ రైక పెట్టినా అని ఏడుకుంటా 3 బదల కాడగత్తరు. 3 బదల కాడికి రావంగా ఒకవేళ సంఖ లోపల గసంటి పొల్లగాడ ఉన్నాడనుకో ఇలా సాగరంగా ఆ కోపం ఈ కోపం దోరికి దొరబడి ఒక్కటే పట్టుకుంటారు. ఏడుకుంటా 3 బదల కాడికి వస్తారు. ఆ 3 బదల కాడకి సొట్టి మట్టి రోడ్ జరగని సీసీ రోడ్ డాంబోడ్ అయిందనుకో ఈ చేతులకు నేలకు గోలు లేకుండా మంచిగా డాంబర్ వదిలిపోతారయ్యా. బర్రకి దుమ్ము రాకునే దోసిలమన్ను అంటారు. అవగాహనలు కాలిపోని అంటారు. అవగాహనలు కోలిపోని అంటారే. మా బిడ్డల బిడ్డలమ్మ నా భార్య ఇంటనక బిడ్డలమ్మ బామా సుశీల రాణి అగో కొడుకులతోని కొన్ని బాధల బిడ్డలతోని బహు బాధలు వస్తాయి. అగో రాజ్యానికి రాదు నేనున్నా రాజ్యానికి రానివి నువ్వు ఉన్నావు. మన గర్భవాసం అందు లేక పుట్టిన ఒక కన్ను కొడుకు సత్యశీల మారాదు. అగో మన కోడలు రమాదేవి ఉన్నది. కోడళ్ళ బిడ్డ అనుకుందాము. అది కాకుండా రాజ్యం లోపల ఎందరో ఆడోళ్ళు ఉన్నారు ఎందరో మొగళ్ళు ఉన్నారు. ఆడోళ్ళందరినేమో బిడ్డ అనుకుందాము మొగళ్ళందరినేమో కొడుకులు అనుకుందామే. ఓ బావ మనవు భర్త ఏమన్నాడు? ఓ బామ చిన్ననానా మనకు కొడుకులు ఎందుకే కొడుకు తోడ బిడ్డ ఎందుకు బామ? రాజ్యానికి రాదు మంచోడు అయితే రాజ్యానికి రాదు అంటే తండ్రి అసొంటోడు రాని అంటే తల్లి అసొంటివి. ఈ ఆడోళ్ళందరినీ బిడ్డలను కొమ్మంటున్నావు నాదా మొగళ్ళందరినీ కొడుకులను కొమ్మంటున్నావు. అగో అందుకే అంటారు తాళైన బుర్రైన తన సేను వండాలి ఎట్టైన గుడ్డైన తన కడుపు వండాలి. పరాయి పిల్లగళ్ళకు గాజులు పెట్టింత పైకాలి సేటంటారు. అక్క పిల్ల అదికి రాదు చిల్ల పిల్ల చేతికి రాదంటారు. పరాయి సేను లోపల కుంజడు వండితే మనకేం వస్తాయి నాదా ఇరుస వండితే మనకేం వస్తాయి. అట్లా కాకుండా ఒక్క కొడుకున్నాడు కొడుకు లక్కం ఎత్త కోడలు వచ్చింది కోడలనే బిడ్డను కొమ్మంటాను. అందుకే అంటారు ఏమని? 1,000,000 వరాలు పోసినా కోడల్ని బిడ్డ కాదు 1,00,000 వరాలు పోసినా గాని అల్లుడు ఓడు కొడుకు కాదట. అల్లుని గుణం ఉన్న కుక్క గుణం ఒక్కటేనా? అల్లునికేమో ముళ్ళ చూపెట్టద్దాడ కుక్కకు సత్తి చూపెట్టద్దాడ. ఎందుకని అంటే మనం అన్నం తినంక కుక్క మన దగ్గరికి వచ్చి బాగా చూసింది అనుకో ఈ కుక్క పాడు గాని బాగా చూస్తాను నింటే గిట్టి గిట్ట తలగదిక్కనంత ముక్క బొక్క పారేస్తాం. ముక్క తింటది బొక్క తింటే తెల్లారికి అదే టైంకి వస్తుంది గెలవ ముందర నిలబడుతుంది. మరి అల్లుడు వచ్చి నడుచుకోకపోతే ఏం పేర్లు పెడతారా అని అల్లుడు చూడంగా బీరవతాలం తీసేళ్ళకల్లా 500 చేతులు పట్టుకొని ఆరే సీనిగా మీ బావ చిన్నుకి 500 రూపాయలు ఇస్తున్న సెంటర్ కాడికి కిలంత చికెను రాంగ కోటి రట్కరం మన 500 చేతులు పెట్టి అల్లుడు వచ్చిందని బీపిడి బిర్యానీ చేసి అల్లును కూర్చుని పెట్టి దయ్యానికి పెట్టినట్టు నెల రోజుల కచ్చోడు 15 రోజులకి వస్తాడు. 15 రోజుల కచ్చోడు వారం రోజులకి వస్తాడు. వారం రోజుల కచ్చోడు 3 రోజులకి వస్తాడు.
సీనయ్య పొద్దుగల్ల అత్తన్నవి ఎందుకు కొడక అంటే అత్తమ్మ నీ బిడ్డకు మా అవ్వకు పడతలేదు ఈ ఊరికాడ పంచు పెట్టమని ఇక్కడనే ఉంటా ఆ ముళ్ళని చూసింది కాబట్టి అల్లుడు ఇడిచిపెట్టాడు నాదా కొడుకు లగ్గం చేసిన కోడలు వచ్చింది కోడలనే బిడ్డ అనుకోమంటాను అందుకే అంటారు కోటి వరాలు పోసినా కోడల్ని బిడ్డ కాదు కోడలు దాని గుణ ముందు కోడి గుణం ఒక్కటేనా బిడ్డలు లేకపోతే కోడలు దాన్ని ఎంత మంచిగా నన్ను చూసుకో 10,000 పట్టు చీరదే 5,000 అల్దార రైకలే ఒంటి నిన్న నగలు పెట్టు ఇసొంటి కథ కన్ను పరవైన కన్ను కొయ్యవైన కన్ను కూర్చున్నారు అనుకో సుశీల మీ అత్త మంచిగా చూసుకుంటారే ఈ గామ చూసుకుంటే గంతి అని అప్పుడే ముక్కి అదే కోని వీళ్ళు చిత్రం ఇక్కడనే బుక్కుతుంది ఇక్కడనే ముక్కు రాదు కోడలు దాని గుణం ముందు కోడి గుణం ఒక్కటే అంటారు నాదా ఆడి బిడ్డకి పెట్టింది అర్ధివానికి పెట్టింది 5 ఊళ్ళకు పేరు వెళ్ళుతుంది నాదా ఇవాళ ఈ గ్రామం లోపల కోటమ్మ తల్లి పండుగ చేసుకుంటే ఆడిబిడ్డలు ఉంటే ఆడిబిడ్డలు పిలిపించుకున్నారు అవ్వగారింటికి వచ్చింది ఆడిబిడ్డలని ఇంత చీరో రైక పెడతారు అందుకే అంటారు అర్తిగవానికి పెట్టింది ఆడిబిడ్డకి పెట్టింది 5 ఊళ్ళకు పేరు వెళ్తాయి అదే మనకు ఒక్క బిడ్డ ఉన్నది అనుకో రాకెట్ల పండుకో దసరా పండుకో గిట్ల పండుగ వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చింది అనుకో మన దగ్గర ఏమి లేకున్నా గాని రైక ముక్క పెట్టి కాళ్ళు మొక్కిన కానీ సంబరపడతారు ఆ రైక ముక్క అవ్వగారింటి కాడ ఉట్టించుకొని అత్తగారి ఇంటికి పోతారు ఇటువంటి కథ కన్ను కలవైన కన్ను కొయ్యవైన కన్ను కూర్చున్నారు అనుకో కవిత ఈ రైక మంచి కుదిరింది ఎక్కడ గుట్టించినవంటే మొన్న రాకెట్లు కొట్టడానికి మా అవ్వగారింటికి పోతే నాకు రైక పెట్టిండు గల్ల సూపర్ వచ్చి పక్క లోకల్ అని అమ్మగారింటి కాడ పెట్టింది అత్తగారింటి కాడ చేసుకుంది ఆడిబిడ్డకి పెట్టింది అర్ధివానికి పెట్టింది 5 ఊళ్ళకు పేరెళ్ళుతుంది నాదా మనము రేపు నా కన్న కొడుకు రాకిట్ల పండుగ తెరాదా రాకీటు కట్టడానికి ఒక్కగాని ఒక్క చెల్లన్న లేకపాయే ఒక్కగాని ఒక్క అక్కన్న లేకపాయే రేపు మన కొడుకు ఇల్లు కట్టుకుంటే నాన్న కూరాడు పెట్టుడానికి ఒక్కగాని ఒక్క బిడ్డన్న లేకపాయే అట్లా కాకుండా గాని మనం రేపు భార్య భర్తలు చచ్చిపోతే నాదా మనకు తల కొరకు పెట్టుడానికి ఒక్క కొడుకున్నాడు గాని తలాపు కూతుడు ఏడ్చుటానికి ఆడి వెళ్ళలేకపాయే అందు గురించి కొడుకు తోడ బిడ్డ సంతాన బలం ఉంటేనేమో బతుకుతా నువ్వు నాకు సెలవులు పెడితే ఏ రాజ్యం అన్నా ఏ దేశం అన్నా పోతా కొడుకు తోడ బిడ్డ సంతాన బలం ఉంటే బతుకుతా నువ్వు కాదన్న మాట ఏది ఉంటే నేను చస్తా నిన్ను చంపుతా వీళ్ళని చంపుతా సత్యం మీరు రావు కానీ మమ్మల్ని చంపలేదు నువ్వు వస్తారు సత్యం ఏమైతుందిరా మాకు ఒక్కసారి కూడా పెళ్లి కాదు మనందరికి 2 సార్లు అవుతాదిరా రచ్చబండలు నూడుకో ఒక్కొక్కరికి 3-4 ఉంటారు బతుకు చెట్క బండిలో రచ్చ బండిలో ఒక్కరికి 4 ఉంటారు ఇది కూడా నిజమే కావాలనయ్యా కావాలనయ్యా నా మాట వీరు నీ భర్తని చెప్తాను నీ భార్యని చెప్తాను నీ భర్తని చెప్తాను నీ సతిని చెప్తాను ఏ మనిషో నీ మగన్ నీ పెళ్ళాన్ని చెప్తాను నేను అంటాను నువ్వే పెళ్ళాడు అవుతాను నీ పెళ్ళ ఈ ఊరేంద్రా ఏ ఊరికి గట్లయితుందిరా బతుకు ఎప్పుడైతే భవన వంటి మొదలై మహిళా సంఘాలు తయారైనాయో మా మొగళ్ళ సంఘాలు మొత్తం సంఘాలు అయిపోయింది మళ్ళీ ఇదోటి తయారైందిరో ఏంటిదో డబ్బా నేను ఇప్పుడు ఏమన్నా అందునా ఎప్పుడు చూసినా ఆధార్ కార్డు సెల్ కవర్లో పెట్టుకుంటాను నేనేమన్నా అనుడు భయం ఆధార్ కార్డు చేతులు పడితే అది ఎక్కడ ఎక్కుతుందో తెలియదు ఎక్కడ దిగుతుందో తెలియదు ఇక అదే చార్జ్ లేకుండా తిరుగుతుంది నేను చార్జ్ పెట్టుకో తిరగాలి నువ్వు ఎన్ని చెప్పినా కానీ వినేదాన్ని కాదు నాదా మనం భార్య భర్తలం భగవంతుని పూజలు గడదామని 12 బంగారం పోసుకొని పూజా సామగ్రి పట్టుకొని భార్య భర్తల పూజలు